బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెజవాడ టీడీపీలో హై డ్రామా పీక్స్ కు చేరింది. కేసినేని నాని ట్వీట్ తో విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. తప్పుకోమని నానికి చంద్రబాబు నిజంగా చెప్పారా, లేక చెప్పకపోయినా కూడా ఆయనే తప్పుకుంటున్నట్లు ప్రకటించారా అనేది తెలియాల్సి ఉంది. అసలు అన్నదమ్ములకు పార్టీ నుంచి వచ్చిన సందేశం ఏంటి? కేసినేని నాని స్థానం గల్లంతైతే రేసులోకి వచ్చేదెవరు అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. సంక్రాంతి తర్వాతే ఎంపీ టికెట్ పై అధిష్టానం ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. బెజవాడ టీడీపీలో హై డ్రామా పిక్స్ కు చేరింది. కేసినేని నాని ట్వీట్ తో విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. తప్పుకోమని నానికి చంద్రబాబు నిజంగా చెప్పారా, లేక చెప్పకపోయినా కూడా ఆయనే తప్పుకుంటున్నట్లు ప్రకటించారా అనేది తెలియాల్సి ఉంది. అసలు అన్నదమ్ములకు పార్టీ నుంచి వచ్చిన సందేశం ఏంటి? కేసినేని నాని స్థానం గల్లంతైతే రేసులోకి వచ్చేదెవరు? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరకాల్సి ఉంది. సంక్రాంతి తరువాతే ఎంపీ టికెట్ పై అధిష్టానం ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బెజవాడ టీడీపీ క్యాడర్లో జరుగుతున్న పొలిటికల్ డ్రామాకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కేసినేని నాని ట్వీట్ ని మనం ఎలా చూడాలంటారు? ఇక ఆయన పోటీ నుండి తప్పుకుంటున్నట్లు ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సపోజ్ మొత్తమే చూసుకుంటే బెజవాడ తెలుగుదేశం పార్టీ రాజకీయాలు హాట్ గా మారిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే హీటు ముట్టించే రాజకీయాలు మాత్రం బెజవాడ కేంద్రంగా కొనసాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో జరగబోతున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో కూడా బెజవాడ ఎంపీ స్థానంపై కేసినేని చిన్ని, కేసినేని నాని, తాజాగా సరికొత్తగా బీజేపీ ఎంపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే నిన్న రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మార్పులు చేర్పుల్లో భాగంగా కూడా తననికి సంబంధించి కూడా అంటే పార్టీకి సంబంధించి యాక్టివ్గా ఉండాలి, కానీ పోటీకి సంబంధించి కొంచెం ఆలోచించాలని చెప్పి నానికి కొంతమంది టీడీపీ నేతలు సూచన చేయడం జరిగింది. అయితే ఆ సూచన నేపథ్యంలోనే ఆయన సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ పెట్టారు. ఇక తాజాగా దానికి సంబంధించి కూడా ఎవరైతే నిన్న కేసినేని నానితో మాట్లాడో ఆలపాటి రాజా కూడా మాట్లాడుతూ నానిని తాము ఎక్కడా కూడా ఆగమని చెప్పలేదు, కేవలం చంద్రబాబు సభలకు సంబంధించి మాత్రమే చిన్ని నాని కలిసి పనిచేసుకోవాలని చెప్పి కూడా తేల్చి చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నాని పెట్టిన పోస్టు రాజకీయాల్లో కూడా పెను దుమారానికి దారితీసింది. ఇక మరొక వైపు చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి 2024లో పొత్తులోకి వెళ్తాయని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే నిన్న బీజేపీ నేతలు కూడా డోర్లు తెరిచామని చెప్పి చెప్తా ఉన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్పి ఇంటర్నల్ గా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీగా సుజనా చౌదరి గతంలో టీడీపీ నేతగా A2గా నెంబర్ 2గా కూడా కీలకంగా చక్రం తిప్పారు. 2 సార్లు రాజ్యసభకి వెళ్ళారు. అలాగే ఆయన టీడీపీ, బీజేపీ అలవెన్స్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీ ఓటమి చెందడంతో బీజేపీలో చేరడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన విజయవాడ ఎంపీ కావాలని చెప్పి గత కొంతకాలంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన సన్నిహితుల ద్వారా కూడా సమాచారం ఇచ్చారు. దానికి సంబంధించిన కూడా టీడీపీ నేతలు కూడా సానుకూలంగా ఉన్నామని తెలుస్తుంది. కానీ తాజాగా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తులో భాగంగానే బీజేపీకి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ ఒక ప్రతిపాదన చేస్తా ఉంది. టీడీపీ కూడా దానికి దాదాపుగా సిద్ధమవుతున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ అదే కనుక కన్ఫర్మ్ అయితే ఖచ్చితంగా సుజనా చౌదరి ఉమ్మడి అభ్యర్థిగా కూడా విజయవాడ పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగుతారు. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కనుక లేకపోతే మాత్రం ఆయన టీడీపీలో చేరి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కూడా విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపుగా విజయవాడ పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోతే ఉమ్మడి అభ్యర్థి అనేది మాత్రం దాదాపుగా సుజనా చౌదరిని టీడీపీ వర్గాలు అయితే కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తా ఉంది. నిన్న నాని వద్దకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా ఇదే అంశాన్ని నాని దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. నాని కూడా దానికి సుజనా చౌదరి అయితే సానుకూలంగా స్పందించినట్లు కూడా ఆయా వర్గాలు అయితే మనకు చెప్తా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు బెజవాడ ఎంపీ స్థానం కోసం కేసినేని నాని సోదరుడు చిన్ని కూడా రేసులో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించి కూడా ఆయనకి ఏదో ఒక చోట అసెంబ్లీకి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం ఆలోచన చేసినట్టు తెలుస్తా ఉంది. ఆయన ఇప్పటివరకు విజయవాడ పార్లమెంటు పరిధిలో సేవా కార్యక్రమాలు చేసుకొని పార్టీని యాక్టివ్ రోల్లోకి వచ్చారు. కానీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలు, పొత్తుల్లో భాగంగా
సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంతిమంగా వైసీపీని ఓడించడం మన లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా కొంతమందికి టికెట్లు రావచ్చు, రాకపోవచ్చు, రాని వారు మాత్రం పార్టీ కోసం చేయాలని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కేసినేని చిన్నికి సంబంధించి కూడా గుంటూరు, కృష్ణా జిల్లాలో ఏదో ఒక ఈ జిల్లాకు సంబంధించి ఏదో ఒక అసెంబ్లీ స్థానాన్ని ఇచ్చే ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం కూడా మైలవరం నుంచి కేసినేని చిన్నిని దింపితే ఏ విధంగా ఉంటుందని ఒక ప్రపోజల్ కూడా తయారైంది. అది కాని పక్షంలో పెనమలూరు నుంచి కూడా ఈ రెండు పెనమలూరు కానీ మైలవరం కానీ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి కేసినేని చిన్నికి అవకాశాలు ఇచ్చేటట్టు టీడీపీ పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ సుజనా చౌదరి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పరిశీలనలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే విజయవాడ పార్లమెంటు స్థానానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ఆశావహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ఇక ఎవరు పెరిగినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం అయితే మాత్రం దాదాపుగా ఎంపీ అభ్యర్థికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక పొత్తులకు సంబంధించి రానున్న వారం 10 రోజుల్లో ఫైనల్ అవుతాయి కాబట్టి పొత్తులు ఫైనల్ అయితే కనుక ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిగా సుజనా అవుతారు. లేకపోతే మాత్రం టీడీపీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సత్తాస్ అయితే శివ ఆయన ట్వీట్ ఒకసారి మనం గమనిస్తే పార్టీ కార్యాచరణ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఎక్కువగా మీరు తలదూర్చొద్దు అని కూడా మెన్షన్ చేసినట్టు కూడా ఆయన మనం చూస్తున్నాము. అయితే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఆయన అసహనం కూడా ట్విట్టర్ వేదికగా వెలగక్కినట్టు అనుకోవచ్చా మనం? సత్తాస్ ఆయన పెట్టిన పోస్టుకు సంబంధించి కూడా ఎవరైతే నిన్న చర్చలు జరిపారో వారు కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపు క్రితమే ఎవరైతే నిన్న నెట్టే రఘురాం, ఆలపాటి రాజా, కొనకళ్ళ నారాయణ, కేసీఆర్ నానితో తెలుగుదేశం పార్టీ బృందంగా వెళ్లి చర్చలు జరిపారు. ఆ చర్చల్లోకి వెళ్ళిన వ్యక్తుల్లో ఆలపాటి రాజా బిగ్ టీవీతో కూడా కొద్దిసేపు క్రితం మాట్లాడటం జరిగింది. తాము ఎక్కడా కూడా కేసీఆర్ నానిని పోటీ చేయొద్దని కానీ లేకపోతే దూరంగా ఉండమని కానీ చెప్పలేదు. కేవలం తిరువూరుకు సంబంధించి చంద్రబాబు పర్యటన ఎల్లుండి ఉన్న నేపథ్యంలోనే ఇద్దరు కలిసి పనిచేసుకోమని చెప్పడం జరిగింది. అలాగే ఎంపీ స్థానానికి సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. సంక్రాంతి తర్వాత చంద్రబాబు కూర్చొని మాట్లాడతారని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పారు. సో మరొక వైపు నాని పెట్టిన పోస్టుకు సంబంధించి కూడా ఆయన కొంతకాలంగా పార్టీ పట్ల కొంత అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. వీరొచ్చి చర్చలు జరిపిన తర్వాత చిన్నీని ఇన్వాల్వ్ చేయడాన్ని కూడా నాని సర్దుకోలేకనే ఆ విధమైన పోస్టు పెట్టుంటారని చెప్పి టీడీపీ అభిమానులు అయితే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.